వాక్యమై ఉన్న దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యంతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే మా జీవితాలు వెలిగించబడతాయి. మీరు మాట్లాడితే మా జీవితాలు సరిచేయబడతాయి నాయన. మీరు మాట్లాడితే ప్రభా మా జీవితాలు తండ్రి ప్రభా ఫలిస్తాయి నాయన. అట్టి మాటలతో నీ వాక్యంతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ వాక్యము బండలను బద్దలుగొట్టు సుత్తి వంటిది నాయన. నీ వాక్యము అద్దం వంటిది. నీ వాక్యము ప్రాణాంత మూలుగుల్లోనికి విభజించినంత మట్టుకు దూర్చు కార్యసిద్ధి కలగజేస్తుంది ప్రభా. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో మేము ముద్రించుకొని దాని ప్రకారం జీవిస్తూ 30 60 100 ఫలించి నీ నిత్యరాజ్యంలో నీతో పాటు యుగాలు జీవించే భాగ్యాన్ని అయా నీ స్వయ రక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమంతటికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమునికే ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘమంతటికి కూడా యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. సరే, మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. గడిచిన వారాల్లో ఒక్కొక్క అంశాన్ని అలాగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. గడిచిన దినాల్లో ఆశ్రయపురాల గురించి మనము ధ్యానం చేసుకున్నాము. అంతకుముందు గడిచిన వారమేమో వాగ్దాన సందేశాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మిగిలిన ఆశ్రయపురాలు గడిచిన ఆదివారము మనం ధ్యానం చేసుకుందాము. ఈ వారం నుంచి హబక్కూకు గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. చెప్పండి, హబక్కూకు అనండి అందరూ. హబక్కూకు గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. పాత నిబంధన గ్రంథంలో 770 పేజీలో ఉంటుంది. 770 పేజీ పాత నిబంధన గ్రంథంలో 770 పేజీ. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో 39 పుస్తకాలు ఉన్నాయి. న్యూ టెస్టిమెంట్ అంటే కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం కలిపి 66 పుస్తకాలు. పాత నిబంధన గ్రంథంలో హబక్కూకు గ్రంథము 35వ పుస్తకము. అలాగే చిన్న ప్రవక్తల గ్రంథాలు మొత్తం కలిపి 12. చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఇది 8వ పుస్తకము. హబక్కూకు గ్రంథము 8వ పుస్తకము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలు. నూతన నిబంధన అనగా న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ హబక్కూకు గ్రంథము పాత నిబంధనలో 35వ పుస్తకము. ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాల్లో 12 ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. 12 ప్రవక్తల గ్రంథాల్లో 8వ ప్రవక్త గ్రంథము ఈ హబక్కూకు గ్రంథం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హబక్కూకు అనే పదానికి హిబ్రూ మూల భాషలో చవాకుక్ అనే అర్థం. చవాకుక్, అలాగే హవాకుక్ అనే అర్థము. తెలుగులో హబక్కూకు అనే పేరునకు 2 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థమేమో హద్దుకొనుట, కౌగులించుకొనుట అని అర్థం. హబక్కూకు అనే పదానికి తెలుగులో హద్దుకొనుట, కౌగులించుకొనుట అని అర్థం. అంటే దేవుణ్ణి హద్దుకొని, దేవుణ్ణి కౌగులించుకొని, దేవుని పాదాలు పట్టుకొని, దేవుని పాదాల చెంత ప్రార్థించేవాడు. ఏది ఏమైనా సరే దేవుణ్ణి విడిచిపెట్టే వ్యక్తి కాదని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండో అర్థం వచ్చేసి పోరాడువాడు, గట్టిగా పట్టుకునేవాడు. తనకెదురవుతున్న పరిస్థితుల్లో, తనకెదురవుతున్న స్థితిగతుల్లో, తన చుట్టూ సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు చుట్టుముట్టినప్పుడు దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ప్రార్థనలో పోరాడే వ్యక్తి అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవునితో పోరాడే వ్యక్తి అని యాకోబుకు పేరు. అలాగే దేవునితో పోరాడే ప్రవక్తని, అలాగే దేవుణ్ణి ప్రశ్నించే ప్రవక్తని హబక్కూకు పేరు. ఆ హబక్కూకు జీవితంలో ఎదురయ్యే కష్టాలు అవనివ్వండి, బాధలు అవనివ్వండి, ఇబ్బందులు అవనివ్వండి, అతడు దేవునితో పోరాడే ప్రవక్తగా, దేవుణ్ణి ప్రశ్నించే వ్యక్తిగా హబక్కూకుని మనం చూడగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ హబక్కూకు గ్రంథం ఒకసారి తెరవండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 770 పేజీ. కొన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పేజీ నెంబర్ కనపడుతుందా?
కనపడుతుందా? మీ దాంట్లో ఉందా? కొన్ని నెంబర్ అక్కడ కనపడుతుందా? 770 పేజీ అని ఉందా? ఉందా? ఉంటే పర్లేదు. కొన్ని దాంట్లో అచ్చు పడట్లా. నాది కొరియన్ ప్రింట్ బైబిల్లో నా దాంట్లో లేదు. 770 పేజీ లేదు, 71 ఉంది. మధ్యలో మిస్ అవుతూ ఉండేది, అందుకే చెప్పాను అనమాట. అందుకే రాసుకున్నాను. 770 పేజీ, 770 పేజీ పాత నిబంధనలో హబక్కూకు గ్రంథంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మీరు అందరూ ఎలా చూస్తున్నారంటే ఈ 3 అధ్యాయాలు ఈరోజు అవుతాయి అంటారా, లేకపోతే ఈ అయ్యేదాకా వదలరా అన్నట్టు మా వెంక చూస్తున్నారు. ఈ 3 అధ్యాయాలు మనము ఒక పూటలో ఒక రోజులో మనం ధ్యానం చేయలేము. మనం ఈరోజు ఉపోద్ఘాతాన్ని ధ్యానం చేసుకొని దేవుని చిత్తమైతే ఒక్కటే ఒక వచనాన్ని ధ్యానం చేద్దాం. మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకనంటే మీకు ఇంట్రడక్షన్ చెప్పాలి. అది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ వాతావరణం ఎలా ఉంది, ఆ వాతావరణము, ఆ సామాజిక పరిస్థితి, రాజకీయ పరిస్థితి, ఆధ్యాత్మికమైన పరిస్థితి ఇప్పుడు ఈ కృపాయుగంలో ఉన్న మనకి ఎలాగ సరితూగుతుంది, మనం ఎలాగ సరి చేసుకోవచ్చు అన్నది ముందు ఉపోద్ఘాతంగా మనం ధ్యానం చేద్దాం. ఈ హబక్కూకు గ్రంథంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. 3 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో 17 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 17 వచనాలు ఉన్నాయి. రెండవ అధ్యాయంలో 20 వచనాలు ఉన్నాయి. 3 అధ్యాయంలో 19 వచనాలు ఉన్నాయి. మొత్తం 56 వచనాలు ఉన్నాయి. హబక్కూకు గ్రంథము 3 అధ్యాయాలు, 56 వచనాలు. అలాగే పదాలు వచ్చేసి 1100 నుంచి 1200 పదాలు. సుమారుగా తెలుగు తర్జుమాలో 1100 నుంచి 1200 పదాలు ఉండవచ్చని అంచనా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ హబక్కూకు గ్రంథము 7వ శతాబ్దం చివరిలో అనగా 6వ శతాబ్దం ప్రారంభంలో రాసినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. క్రీస్తు పూర్వము 612 టు 558 మధ్యకాలంలో, ముఖ్యంగా క్రీస్తు పూర్వము 605 ప్రాంతంలో రాయబడిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ హబక్కూకు ఎవరు కుమారులు అన్నది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడలేదు. ఒకసారి జకరియా గ్రంథం తీయండి. జకరియా గ్రంథం తీయండి. జకరియా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం చదువమ్మా. 777 పేజీ మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. జకరియా గ్రంథము జకరియా గ్రంథం మొదటి. దర్యావేషు ఏలుబడియందు ఒక్కరు అక్క చదివితే మీరు మనసులో చదువుకోండి. మీరు ప్రాక్టీస్ చేయండి, మనసులో చదువుకోండి. చదువమ్మా. దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన అని ఉంది అక్కడ. ఇద్దోకు పుట్టిన బెరాక్యా కుమారుడకు జకర్యాకు అంటే తన తండ్రి పేరు అక్కడ రాయబడి ఉంది. ఈ హబక్కూకు గ్రంథంలో తండ్రి పేరు లేదు, తల్లి పేరు లేదు, ప్రవక్త అని ఉంది. అంటే మీకు తెలియటం కోసం నేను చదివిచ్చాను అనమాట. అలాగా కొన్ని ప్రవక్తల గ్రంథాల్లో వారు పుట్టుపూర్వోత్తరాలు రాయబడ్డాయి. ఇతడు ప్రవక్తగా కనపడుతున్నాడు. ఈ యొక్క హబక్కూకు గ్రంథం అంతా ధ్యానం చేస్తే అతడు యాజకుడిగా కనపడుతున్నాడు. అంటే యాజకుడు అంటే దేవుని ఆరాధించేవాడు, దేవుని స్తుతించేవాడు, దేవుని బలిపీఠం యొద్ద పరిచర్య చేసేవాడు అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ హబక్కూకు పుట్టుపూర్వోత్తరాలు ఏమీ కూడా హబక్కూకు గ్రంథంలో రాయబడలేదు. ఈ హబక్కూకు యొక్క చారిత్రాత్మక నేపథ్యం ఏమిటంటే బబులోను కల్దీయుల ఎదుగుదల. ఆ కాలంలో అషూరు సామ్రాజ్యం క్షీణించి బబులోను సామ్రాజ్యం కొత్త ప్రపంచ శక్తిగా ఎదుగుతుంది. అంటే అషూరు సామ్రాజ్యం అనే ఒక సామ్రాజ్యం ఉంది. మనము చరిత్రలో చూసుకుంటే కొన్ని బాగా శక్తివంతమైన సామ్రాజ్యాలు ఉన్నాయి. మొట్టమొదటి ది గ్రేట్ ఐగుప్తు సామ్రాజ్యం, తర్వాత అషూరు సామ్రాజ్యం, తర్వాత బాబిలోన్ సామ్రాజ్యం, తర్వాత గ్రీకు సామ్రాజ్యం, గ్రీకు మాదీల సామ్రాజ్యం అన్నమాట. తర్వాత వచ్చిన సామ్రాజ్యము రోమా సామ్రాజ్యం. మంది ప్రజాస్వామ్య సామ్రాజ్యం, ప్రజాస్వామిక దేశం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క చారిత్రాత్మక నేపథ్యం మనం చూస్తే గనక
ఆ కాలంలో అషూరు సామ్రాజ్యం క్షీణించిపోయి బబులోను సామ్రాజ్యము ప్రపంచ దేశాలను వెళ్ళే ఒక శక్తిగా మారబోతున్న నేపథ్యము ఈ హబక్కూకు గ్రంథంలో కనబడుతుంది. అలాగే హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువమ్మ. ఆలకించుడి తమవి కావిని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల వీళ్ళు ఎలాంటి వారంట? ఈ కలదీలు అంటే బబులోనియన్స్ వీళ్ళు బాబిలోనియన్స్ ఎలాంటి వారంటే కూరులంట. తమ కానివి అంటే ఇతర దేశాలపైన దండెత్తి ఆ ఇతర దేశాలని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసేవారు. అంటే ఇక్కడ మనం చూస్తే గనక దేవుడు నేను కలదీలను అనగా బబులోనీలను నేను రేపుచున్నాను అని చెప్పడం ద్వారా అంటే యోధా రాజ్యంపై దాడి చేయడానికి సిద్ధమవుతున్న క్రమంలో ఈ గ్రంథం రాయబడిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హబక్కూకు ప్రవక్తకు సమకాలికులైన ప్రవక్తలు ఎవరున్నారో మనం చూద్దాం. మొట్టమొదటిగా ఇర్మియా ప్రవక్తను మనం చూడగలుగుతాం. హబక్కూకు కాలంలో పరిచర్య చేసిన వారు. మీ భాషలో మీకు అర్థం అవ్వాలిలాగా చెప్పాలనంటే, ఇప్పుడు ఈ ప్రాంతంలో నిలబడి నేను పరిచర్య చేస్తున్నాను. అలాగే అక్కడ పైడిపర్రి జగనన్న కాలనీలో ఎవరు పరిచర్య చేస్తున్నాను? ఆనంద్ పాస్టర్ గారు పరిచర్య చేస్తున్నారు. అంటే సమకాలికులు అనమాట. నా మీద ఆయన వయసులో పెద్దవారు ఆయన. అంటే సమకాలికులు అని అంటే అదే దేశంలో ఆ ప్రాంతంలోనే ఉంటారు, కానీ వారు దేవుడితో నడుస్తూ దేవుడు చెప్పిన మాటలు వారు ప్రకటిస్తూ ఉంటారు. సమకాలికులు అని అంటారు వీరిని సమకాలికులు. అలాగే హబక్కూకు గ్రంథంలో హబక్కూకుతో పాటు సమకాలికులు ప్రవక్తలు ఎవరున్నారనంటే మొట్టమొదటిగా ఇర్మియా కనబడుతూ ఉంటాడు. హబక్కూకు అత్యంత ముఖ్యమైన సమకాలికుడు. ఇర్మియా యెరూషలేములో ప్రత్యక్షంగా ప్రజలను రాజులను మందలిస్తూ మీరు చెరలోకి పోతారు, ఒక క్రూరమైన ఒక సైన్యం మీ వద్దకు రాబోతుంది, దేవుడు మీ మీదకి ఉగ్రతను పంపిస్తబోతున్నాడని చెప్పేసి ఈ ఇర్మియా ప్రవక్త దేవుని మాటను దేవుడిచ్చిన మాటలను ప్రకటిస్తూ ఉంటుంటే హబక్కూకేమో ప్రజల పక్షాన దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే జఫన్యా ప్రవక్తను చూసుకుంటే ఇతడు యెషయా రాజు కాలంలో పరిచర్య చేశాడు. రాబోయే దేవుని ఉగ్రత దినం గురించి ప్రవచించాడు. ఈయన దేవుడు మీ మీదకు ఉగ్రతను పంపించబోతున్నాడు. ఈ యొక్క హబక్కూకు గ్రంథంలో ఉన్న రాజు యెహోవా యాకీము యొక్క తండ్రి ఏషియా అంటే యెషయా ప్రవక్త, ఏషియా అని అర్థం అనమాట. ఏషియా అతడు యెహోవా యాకీము యొక్క తండ్రి ఏషియా అనే రాజు కాలంలో జఫన్యా అనే ప్రవక్త కూడా దేవుడు ఉగ్రత దినం రాబోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ చెడు కార్యాలు దేవుడి పట్ల మీరు విధేయత లేకుండా జీవిస్తూ ఉన్నారు కనుక మీరు దేవుని తట్టు తిరగండి, మీ దుష్ట కార్యాలు మీ చెడు కార్యాలు విడిచిపెట్టేసి మీరు దేవుని తట్టు తిరగండి, దేవుడు లేకపోతే ఉగ్రతను పంపించబోతున్నాడని ఈ జఫన్యా ప్రవక్త కూడా ప్రవచించాడు. అలాగే నహూము ప్రవక్త ఏమో బబులోను చేతిలో అషూరు రాజధానైన నినివే పతనం అవబోతుంది, అంటే ఈ అషూరు దండుపైకి అషూరు రాజ్యంపైకి బబులోని అనే ఒక రాజ్యం రాబోతుంది, దాని యొక్క రాజధాని అయిన నినివే పట్టణము కూడా వారి చేతిలోకి వెళ్ళబోతుంది, ఆ అషూరు దండు పతనమైపోతుందని ప్రవచించినట్టు నహూము ప్రవక్త యొక్క సారాంశంలో ఆ గ్రంథంలో మనం ప్రధానంగా చూడగలుగుతాం. అలాగే హెజ్కేలు కూడా క్రీస్తు పూర్వము 597లో మొదటి తఫా బబులోను అంటే బబులోను చెరలోకి మొట్టమొదటిగా వెళ్ళిన వారిలో ఈ యొక్క హెజ్కేలు ప్రవక్త కొంతమంది ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఇతడు చెరలోకి వెళ్ళి ప్రవచించాడు. దేవుని మందిరం పాడైపోయింది, దేవుని విధాన క్రమం పాడైపోయింది, ప్రజలు పాడైపోయారు, ఇప్పటికైనా సరే దేవుని తట్టు మీరు తిరిగితే దేవుడు మీ తట్టు తిరుగుతానంటున్నాడని ఈ హెజ్కేలు ప్రవక్త కూడా చెరలో ఉండి ప్రవచించాడు. అలాగే
దానియేలు కూడా క్రీస్తు పూర్వం 500లో నెబుకద్నెజర్ రాజు యెరూషలేంపై మొదటిసారి దాడి చేసినప్పుడు దానియేలుని, కొంతమంది ప్రజ్ఞ కలిగిన వాడిని, కొంతమంది రాజకుమారుల్ని ఈ యొక్క నెబుకద్నెజర్ తీసుకెళ్ళి తన సంస్థానంలో ఉంచి వారిని ఆ సంస్థానంలో వారికి సకల విద్యలు నేర్పించి బబులోను సామ్రాజ్యంలో అధిపతులుగా వారిని నియమించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు హబక్కూకు ప్రవక్తకి ఇర్మియా, అలాగే జఫన్యా, అలాగే నహూము, అలాగే హెజ్కేలు, అలాగే దానియేలు, వీళ్ళందరూ సమకాలికులని అర్థం, సమకాలికులైన ప్రవక్తలు. అసలు ఈ యొక్క హబక్కూకు గ్రంథంలో ఉన్న రాజు ఎవరో, ఆ రాజు ఏ విధంగా జీవించాడు, ఆ రాజ్య పరిపాలన ఎలాగుంది, ఇప్పుడు మన పరిపాలన ఎలాగుంది మీరు చెప్పాలి. పరిపాలన ఎలాగుందని ఎవరిని అడగాలి? ప్రజల్ని అడగాలి. గడిచిన ప్రభుత్వంలో ఇంటింటికి సర్వే అని చెప్పేసి ప్రభుత్వ పరిపాలన ఎలాగుందని చెప్పేసి అని సర్వే ఒకటి 2-3 సార్లు నిర్వర్తించారు. తెలుసా మీకు? ఎవరు మీ దగ్గరికి వచ్చారు? సర్వే దగ్గరికి వచ్చారా? ప్రభుత్వ పరిపాలన ఎలాగుందని చెప్పేసి మేము సర్వే చేయడానికి వచ్చామని 5 సంవత్సరాల్లో 2 సార్లు సర్వే జరిగింది. మీకు తెలుసా? మీ దగ్గరికి రాలేదనుకుంటా. సర్వే చేశారంటే ఆ ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలాగుందని వాళ్ళు సరిచూసుకోవడానికి సర్వే చేస్తారు. అసలు ఈ హబక్కూకు గ్రంథంలో ఈ రాజు యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ యెహోవా యాకీము, ఈ రాజు పేరు ఏం పేరు? యెహోవా యాకీము రాజు క్రీస్తు పూర్వము 609 నుంచి 598 వరకు ఇతడు పరిపాలన చేశాడు. ఏషియా మరణం తర్వాత వచ్చిన ఈయన చాలా దుర్మార్గుడు అంట. ఎలా దుర్మార్గుడు? చాలా దుర్మార్గుడు, చాలా దుర్మార్గుడు, అహంకారి, దేశంలో అన్యాయము, విగ్రహారాధన, పేదలపై దౌర్జన్యము మితిమీరిపోయాయంట. అతను పరిపాలించిన పరిపాలనలో ఏమేమి మితిమీరిపోయాయి? దౌర్జన్యము, అన్యాయము, పేదల్ని హింసించటము, విగ్రహారాధన. విగ్రహారాధన అంటే మనుషుల్నే దేవుళ్ళని కొలవటం. రాజుగారే పెద్ద విగ్రహం పెట్టించుకొని నేను తప్ప ఏ దేవుడు లేడని అంటున్నాడు. ఇప్పుడు అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది ఇప్పుడు కూడా పరిపాలన? ఎలా ఉంటుంది? నేను తప్ప నేనే దేవుడిని అంటున్నారు మనుషులు దేవుళ్ళు అయితే మనుషుల యొక్క పాపాలను పోగొట్టింది ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులు ఎన్నటికీ దేవుళ్ళు కాలేరు. దేవుడు అంటే దేవుడే, ఆయనే సృష్టికర్త, ఆయనే తన నోటి మాట చేత ఈ సృష్టిలో శూన్యంలో సృష్టిని చేసిన వాడు. ఆయన సృష్టికి అంతే పూర్వం ఉన్నవాడు. ఆయన అల్ఫా ఒమేగా, ఆది అంతమైన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయంలో వర్ణించబడిన సామాజిక అక్రమాలు ఈయన పరిపాలనలోనివేనట. అసలు ఈ యెహోవా యాకీము అసలు పేరు ఎల్యాకీము. తన తండ్రి చనిపోయిన తర్వాత తన యొక్క సహోదరుడైన యెహోవా హజార్ అతని పేరు. యెహోవా హజార్ని అప్పటికే ఎవరి స్వాధీనంలో ఉందంటే ఈ యోధా రాజులు పరిపాలిస్తున్నారు, కానీ ఫరో యొక్క ఆధీనంలో ఉందన్నమాట. అంటే ఆ ఫరో రాజ్యం కింద వీరు పరిపాలన చేస్తున్నారు. అంటే ఫరో ఆక్రమించేసుకున్నాడు. ఫరో నెకో అతని పేరు, ఫరో నెకో. అతడు ఆక్రమించేసుకున్నాడు. ఇతడు రాజుగా ఉన్నాడు, కానీ ఈ రాజ్యం అంతటి మీద పన్ను కానీ అంతా కూడా అతనికి చెల్లించాలి. అంటే మాండలికులు అని అంటారు వారిని మాండలికులు అని అంటారు. అయితే తన సహోదరుడైన యెహోవా హజార్ని పరిపాలన నుంచి తీసివేసేసి అతడు కొన్ని నెలల పరిపాలన చేశాడు. ఆ కొన్ని నెలల పరిపాలన ఆ ఫరో నెకోకి నచ్చలేదేమో, ఐగుప్తు రాజుకి నచ్చలేదేమో, తన యొక్క సహోదరుని తొలగించి ఎల్యాకీము అని పేరు కలిగిన అతన్ని ఫరో నెకోనే యెహోవా యాకీము అని పేరు పెట్టి అతడికి పట్టాభిషేకం చేసి యోధా రాజ్యం అంతటిని అతని పరిపాలనలోకి అతను తీసుకుని వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అతడు ఐగుప్తు రాజు కింద పరిపాలన కొనసాగించాలి. ఐగుప్తు రాజే తన సహోదరుని పరిపాలన నుంచి తొలగించేసి
ఏం జరిగిందో తెలియదు. ఒకవేళ ఇతనే వెళ్ళి మా బ్రదర్ సరిగా పరిపాలించట్లేదు, నాకివ్వండి సీటు అని అడుగుతూ ఉంటారు కదా. ఇప్పుడు రాజకీయంలో ఎలా ఉండిద్ది అని అంటే, మొట్టమొదటిగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు ఎమ్మెల్యేగా సెలెక్ట్ చేస్తారు. కానీ ఆ ప్రాంతంలో పట్టు లేదు, వాళ్ళకి పట్టు లేదని చెప్పేసి, నాకు పట్టు ఉంది, నీకు కావాలంటే నేను డబ్బులు ఖర్చు పెడతానని చెప్పేసి, నేనే డబ్బులు పెడతానని వేరే వ్యక్తి వెళ్తే రాత్రికి రాత్రే ఎమ్మెల్యే కేటగిరీలో ఉన్న పేరు మారిపోతూ ఉండిద్ది. అలా చాలా జరుగుతూ ఉంటాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తారు, రాత్రికి రాత్రే ఎమ్మెల్యే పేరు మారిపోయింది. ఏంటంటే అక్కడ పట్టులేదు, ఒకళ్ళు గెలవపోవచ్చు, ఓడిపోవచ్చు, మంచి పట్టున్నవాడిని, ప్రజల్లో బాగా పేరున్నవాడిని పెట్టచ్చు అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు, ఒక సీటు కూడా పోకూడదని చెప్పేసి. ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఐగుప్తు రాజైన ఫరోనెకో తన సహోదరుడైన యెహోవా హజారుని తొలగించి ఈ ఎల్యాకీము అని పేరు కలిగిన యెహోవా యాకీముని ఈ యొక్క యూదా సామ్రాజ్యం అంతటి పైన రాజుగా నియమించాడు. యెహోవా యాకీము అనే పేరునకు అర్థము యెహోవా స్థిరపరచును, యెహోవా హెచ్చించును అర్థం అంట. ఎంత మంచి పేరు చూడండి. యెహోవా యాకీము అని అంటే హబక్కూకు అంటే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? హబక్కూకు అనే పేరుకి అర్థము కౌగిలించుకునివాడు, హద్దుకొనివాడు, గట్టిగా పట్టుకునివాడు, పోరాడు అని అర్థం. అంటే దేవుణ్ణి గట్టిగా కౌగిలించుకొని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనలో పోరాడే వ్యక్తి అని అర్థం. ఎటువంటి శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా సరే దేవుణ్ణి విడిచిపెట్టే వ్యక్తి కాదు. నీవు నాకుంటే చాలయ్యానని, నీవు నా తోడుంటే చాలయ్యానని అలా దేవుణ్ణి పట్టుకొని జీవించే ప్రవక్త హబక్కూకు ప్రవక్త. ఇక్కడ ఈ యొక్క యోధాను పరిపాలిస్తున్న రాజు పేరు యెహోవా యాకీము అనే పేరునకు యెహోవా హెచ్చించును, యెహోవా స్థిరపరచును అర్థం. కానీ ఆ పేరుకు తగ్గట్టు ఆ రాజు జీవించలా. ఆ రాజు ఎలా జీవించాడంటే యెహోవా యాకీము అనే పేరునకు విరోధంగా ప్రవర్తించడం వల్ల దేవుడు అతని సింహాసనాన్ని తొలగించేసేసాడు, అతన్ని స్థిరపరచలేదు, అతన్ని హెచ్చించలేదు. అతని మరణం కూడా చాలా దారుణంగా ఉంది. అలాగ అతను ఆ రాజు పరిస్థితి ఏర్పడింది. చూద్దాం అసలు ఈ రాజు ఏం చేశాడు, ఈ రాజు ఎలా జీవించాడు, ఏం చేశాడు, ఎందుకు దేవుడు ఆ హబక్కూకు గ్రంథంలో అంతగా బాధపడుతూ అంతగా ప్రజల గురించి ఎందుకు అంత వేదన పడుతున్నాడు, ఈ హబక్కూకు ప్రవక్త కూడా ఎందుకని అంతగా బాధపడుతూ దేవుని వైపు తిరిగి దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రశ్నిస్తూ ఎందుకుంటున్నాడో ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం ధ్యానం చేద్దాం. రాజుల క్రమంలో యోధా స్థానంలో రాజులు, దక్షిణ రాజ్యమైన యోధాను పరిపాలించిన దావీదు వంశపు రాజుల్లో యెహోవా యాకీము 18వ రాజు అనమాట. మొట్టమొదట ఇజ్రాయేల్ ప్రజలకి సౌలు రాజుగా నియమించబడ్డాడు. ఎవరో ఇజ్రాయేలు యొక్క 12 గోత్రాలకి, యాకోబుకు పుట్టిన 12 మంది నుంచి ఇజ్రాయేలు దేశం ఉద్భవించింది. అంటే ఆ 12 మంది గోత్రకర్తల యొక్క సంతానమే ఇజ్రాయేల్ దేశం. 12 మంది అనమాట, 12 గోత్రాలు. అయితే వీరందరూ మాకు రాజు కావాలని చెప్పి సమూయేలు ప్రవక్త కాలంలో దేవుని యొద్ద ప్రాధేయపడితే దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా సౌలును రాజుగా అభిషేకించాడు. సౌలు దేవుడు చెప్పిన మాటలా దేవుడికే చెప్పడానికి ప్రయత్నం చేశాడు, అబద్ధాలు ఆడటం ప్రయత్నం చేశాడు, యాజకుల్ని దేవుని సేవకుల్ని చంపించడం మొదలుపెట్టాడు. దేవుడు కోపం వచ్చేసి ఇతన్ని రాజుగా తొలగించేశారని చెప్పేసి దావీదుని రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. మొట్టమొదట ఇజ్రాయేల్ ప్రజల కోసం రాజుగా సౌలు ఎన్నుకోబడితే దేవుడు తన ప్రజల కోసం దేవుడే దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు తర్వాత సొలొమోను రాజుగా నియమించబడ్డాడు. సొలొమోను కుమారుడి కాలంలో రాజ్యం 2గా విడిపోయింది. అంటే 10 గోత్రాలు ఒకవైపు, 10 గోత్రాలేమో ఇజ్రాయేలీలు, 10 గోత్రాలు ఇజ్రాయేలీలు. 2 గోత్రాలు అనగా యోధా గోత్రము, ఇంకోటి బెన్యామీన్ గోత్రం అనుకుంటా, బెన్యామీన్ గోత్రము, యోధా గోత్రము, బెన్యామీన్ గోత్రము. ఈ 2 గోత్రాలు కూడా ఒక దేశంగా ఏర్పడ్డాయి అన్నమాట. వీళ్ళేమో యెరూషలేము ప్రధాన కేంద్రంగా ఉండి వీళ్ళు పరిపాలన చేసేవాళ్ళు. యోధా గోత్రపు వాళ్ళు ఈ 2 గోత్రాలు, యోధా గోత్రము, బెన్యా గోత్రానికి ఒక రాజు ఉండేవాడు. మిగతా ఇజ్రాయేల్ యొక్క 10 గోత్రాలకి ఒక రాజు ఉండేవాడు.
వాళ్ళు షమ్రోను పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేసేవాళ్ళు. మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలని అంటే, మనం గడిచిన దినాల్లో మనం ధ్యానం చేస్తాం, మీకు గుర్తుందో లేదో. హిజ్కియా కాలంలో సెన్హెరీబు అనే ఒక రాజు వచ్చి ఆ యొక్క రాజ్యం మొత్తం ముట్టడి వేసినప్పుడు హిజ్కియా రాజు ఒక ఉత్తరాన్ని పట్టుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే యెషయా ప్రవక్త వచ్చి, దేవుడు నీకు ఒక సూచన ఇవ్వబోతున్నాడు, ఈ సంవత్సరము దాని అంతటికి అదే పంట పండుతుంది, నీవు ఆ రాజుకు భయపడకు, వాడు ఎలాగైతే వచ్చాడో వచ్చిన దారిని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాడు, నువ్వు నిశ్చయంగా నీ రాజ్యంతో నువ్వు క్షేమంగా ఉంటావని చెప్పేసి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియా రాజుతో దేవుడు చెప్పిన మాటను చెప్పినప్పుడు రాత్రికి రాత్రే దేవుడు తన దూతను పంపి ఆ పాలెంలో ఉన్న సరే ముట్టడి వేసిన సైనికులందరినీ హతముందించి ముతకలేబరాలాగా అయిపోతే ఆ సెన్హెరీబు రాజు భయపడిపోయి వెనక్కి తిరిగి చూడకుండా పాడిపోయాడు. అప్పటి నుంచి అక్కడి నుంచి అషూరు రాజు అయిన సెన్హెరీబు పతనము ప్రారంభమైంది. వారు అషూరు దండు, వారు ఒక్కొక్క ప్రాంతాన్ని అలాగ వారు ముట్టడి వేసుకుంటూ వస్తూ ఉంటుంటే ఈ యొక్క హిజ్కియా పరిపాలనలోకి వచ్చేసారు. హిజ్కియా ఏ గోత్రపు వాడనంటే యోధా గోత్రపు వాడు. హిజ్కియా యోధా గోత్రపు వాడు అనమాట. ఈ యోధా గోత్రాన్ని ముట్టడించలేకపోయారు దేవుని కృప వల్ల. ఆ తర్వాత 16వ రాజు ఏషియా భక్తిపరుడైన రాజు అనమాట. అంటే యెహోవా యాకీము యొక్క తండ్రి ఏషియా అనే రాజు యెహోవా యాకీము యొక్క తండ్రి. ఇతడు చాలా భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తర్వాత యెహోవా యాకీము యొక్క సోదరుడు యెహోహాజు, అంటే యెహోవా హాజు అని మనం చదువుకున్నాం కదా ఇందాక. ఐగుప్తు రాజు అతని నుంచి పదవి నుంచి తొలగించి ఇతను రాజుగా పెట్టాడని అన్నాం కదా, అతడే అనమాట. అతడు 17వ రాజు. 18వ రాజే యెహోవా యాకీము, ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న రాజు. తన తర్వాత యెహోవా యాకీను, అంటే యెహోవా యాకీము యొక్క కుమారుడు యెహోవా యాకీను 19వ రాజుగా పరిపాలన చేశాడు. తర్వాత చివరగా సిద్కియా రాజు పరిపాలన చేశాడు. సిద్కియా రాజుతో వారందరూ కూడా బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. ఇక అక్కడతో వారు రాజుల చరిత్ర ముగించిపోయింది. మనము 18వ రాజు అంటే యెహోవా యాకీము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హబక్కూకు గ్రంథంలో రాయబడిన రాజు అతడు. ఇతడు దేవునికి విరోధంగా చేసిన పాపాలేంటి చూద్దాం ఒకసారి. దేవుని వాక్యపు గ్రంథాన్ని కత్తిరించి పొయ్యిలో కాల్చివేయటంట. ఎవరైనా అందరు ఇక్కడే ఉన్నారా? యెహోవా యాకీము రాజు ఏం చేశాడంటే దేవుని వాక్యపు గ్రంథాన్ని చించి కత్తిరించి పొయ్యిలో వేసి కాల్చేశాడంట. ఇప్పుడు మన భారతదేశంలో ఏం జరుగుతుంది చెప్పండి? మన భారతదేశంలో ఏం జరుగుతుంది చెప్పాలి? మన భారతదేశంలో ఏం జరుగుతుంది? బైబిల్ కనపడితే, సువార్థికులు కనపడితే వారి కరపత్రాలు తీసేసుకొని ముందు వాళ్ళు కొట్టడం పక్కన పెట్టండి, వాళ్ళు తిట్టడం పక్కన పెడితే వాళ్ళ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలని, కొత్త నిబంధన అయితే కొత్త నిబంధన పాత నిబంధన కలిగిన పరిశుద్ధ గ్రంథమైన, ఎక్కువ శాతం కొత్త నిబంధనలు అంటే స్పష్టంగా అర్థమవుతాయని సువార్థికులు కొత్త నిబంధనలనే ఇస్తూ ఉంటారు. వారి చేతిలో ఉన్న కొత్త నిబంధన గ్రంథాలని, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని, అలాగే కరపత్రికలను తీసుకొని ముందు వాటిని కాల్చేసేస్తున్నారు, చించేస్తున్నారు, కాల్చేస్తున్నారు. అరే దేవుడు వాక్యానికి భయపడతారా? మీరేం మనుషులు రా బాబు అనుకుంటా ఉంటాను నేను. దేవుడు వాక్యం అంటే అంత భయం ఏంటి? దేవుడు వాక్యానికి భయపడుతున్నారా? ఇది మామూలు నల్లట్టగల గ్రంథమేని అంటున్నారు, దీంట్లో తప్పులు ఉన్నాయి అంటున్నారు, మరి అంత భయపడతారే? అంత భయం ఎందుకు? కరపత్రిక అంటేనే భయపడిపోతారు. కరపత్రిక అంటే నిన్నే ఓ పాస్టర్ గారు చెబుతూ ఉన్నారు. నేను ఒక పొద్దునపూట ఉదయకాల సమయంలో ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొంతమంది సేవకులు అందరం కలిసి ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ సేవకులు చెబుతున్నారు, ఒక ఆయనకి
కరపత్రిక పంచుతూ ఉంటుంటే ఎలా అవతలకే పొద్దున్నే వచ్చారు మమ్మల్ని చంపడానికి అని అంటున్నాడంట. అరే నిన్ను చంపడానికి కరపత్రికతో నిన్ను ఎలా చంపుతావు? కరపత్రిక తీసుకున్నంత మాత్రం నువ్వు చచ్చిపోతావా? నీ బ్రతుకు మారాలని, నీ పరిస్థితి మారాలని, నీ కుటుంబం మారాలని దేవుని మాటలు చెబుతున్నాయి. చావులో నుంచి బయటికి రారా అని చెబుతున్నాం మేము. నిన్నెందుకు చంపుతాం మేము అంటే ఎలా ఉందనంటే, ఈ యెహోవా యాకీము రాజు కూడా పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యపు చుట్టను చించేసి కత్తిరించి పొయ్యిలో వేసి కాల్చేశాడంట. ఈ దినాల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని కాల్చివేస్తున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని చించివేస్తున్నారు. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 23-24 వచనాలు. యెహూది 3-4 పూటలు చదివిన తరువాత 3-4 పూటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా యెహూది 3-4 పూటలు చదివిన తరువాత 3-4 పూటలు చదివాడంట. 3-4 పూటలు చదివాడంట. చదవటానికి చదివాడు. చదివిన తర్వాత దేవుని వాక్యం చదువుతూ ఉంటుంటే ఏమవుతా ఉండిద్ది చెప్పండి? దేవుని వాక్యం చదువుతూ ఉంటుంటే ఏమైద్ది? చాకు పట్టుకొని గుండెల్లో పొడిచేసి తిప్పేసినట్టు ఉండేది. మీరు ఎవరు చదవలేదా? మీకు ఎప్పుడు అనిపించలేదేంటి? జిలేబీ, సమోసా, జాంగ్రీ తిన్నట్టుండిద్దా? ఉంటాయి, కొన్ని వచనాలు ఉంటాయి. కానీ దేవుని వాక్యం ప్రధానంగా చేసేది ఏంటంటే, మానవుని యొక్క అంతరంగంలో దాగి ఉన్న పాపాన్ని, చీకటిని ఎత్తి చూపించింది, మన తప్పుల్ని ఎత్తి చూపించింది దేవుని ఒక వాక్యం. అందుకే మా చిన్నప్పుడు గోళ్ళ మీద ఒక సూక్తి రాసేవాళ్ళు, చినిగిన చొక్కా అయినా తొడుక్కోగాని మంచి పుస్తకం కొనుక్కో. నేనంటాను, నీకు చొక్కా ఉన్నా లేకపోయినా, ప్యాంట్ ఉన్నా లేకపోయినా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంటే నీవు ఆస్వాదించబడతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాజు దేవుని గంధపు చుట్టను 3-4 పూటలు చదివాడు. చదివి ఏం చేశాడు? చదువు ఇప్పుడు చదివిన తర్వాత ఆ రాజు చాకుతో దాన్ని కోసి ఎందుకంటే ఇతను కోస్తుంది దేవుని వాక్యం. ఇతను కోస్తుంది, ఇతను చేసిన తప్పిదాలనే, ఇతను చేసిన పాపాలనే, ఇతను చేసిన దుర్మార్గతనే లోపల నుంచి పొడుస్తుంది. నువ్వు తప్పు. దైవ సేవకులు, దైవజనులు, గొప్పవారు ఆర్ఆర్కే మూర్తి అయ్యగారు, మీరు ఎప్పుడైనా పేరన్నారా? ఆర్ఆర్కే మూర్తి అయ్యగారు పేరన్నారా? వారు బ్రాహ్మణ కుటుంబంలో బాగా ఉన్నతంగా చదువుకున్నవారు. ఆ రోజుల్లో మిషనరీలు ఈ దేశానికి వచ్చి ఇంగ్లీష్లో ఉన్న బైబిల్ని తెలుగులో తర్జుమా చేసి ఇక్కడ తెలుగు వారికి దేవుని వాక్యం బోధించాలని ఇతన్ని ట్రాన్స్లేటర్గా నియమించుకున్నారు. ఎలాగా? ట్రాన్స్లేటర్ అంటే, ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను అనుకో, మీ భాష హిందీ అనుకో, హిందీలో ఒకరు మీకు చెప్పే వాళ్ళని ట్రాన్స్లేటర్ అంటారనమాట. ఆయనకి ఇంగ్లీష్ బాగా వచ్చు అనమాట. ఇంగ్లీషు పండిత్ చేశాడు ఆయన, ఇంగ్లీష్ బాగా వచ్చు. అయితే అతన్ని తెల్ల మిషనరీలు వారు ట్రాన్స్లేట్గా పెట్టుకున్నప్పుడు అతను అనుకున్నాడంట, వీళ్ళేంటి ఈ నల్లట్టగల బైబిల్ని వీళ్ళు చెబుతున్నారు, నేను బహు ప్రజ్ఞాశీలిని, నేను బాగా జ్ఞానం కలిగిన వాడిని, మాకు గొప్ప గొప్ప గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథం కంటే ఈ గ్రంథం గొప్పదా, అసలు దీని అంతేదో చూద్దాం, దీని సంగతి ఏదో చూద్దాం, ఎందుకు వీళ్ళు ఇంతగా చెబుతున్నారు. వాళ్ళు కూడా సువార్త వారితో పాటు ట్రాన్స్లేట్ చేస్తున్నాడు, కానీ అతనికి మారు మనసు లేదు. అయితే వీళ్ళు ఎందుకు పదే నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముకుంటే గొప్పవాడవుతావు అని చెప్పేసి అప్పుడే చెప్పారంట మిషనరీలు. నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నా రేంజ్ ఏంటి అన్నాడు ఆయన. సరే అసలు చూద్దాం కదా అని చెప్పేసి అని ఆయన చదవటం ప్రారంభించాడంట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తప్పులు ఎతకాలని చదివితే తన తప్పులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎత్తి చూపించిందంట. ఆయన ఇప్పుడు భారతదేశంలో గొప్ప సేవకుడిగా పేరుగాంచి ప్రభునందు నిద్రించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా చిన్నతనంలో ప్రేమధార అనే కార్యక్రమం వచ్చేది. ఏంటి దాని పేరు? ప్రేమ ద్వారా.
ప్రేమధార అనే కార్యక్రమం వచ్చింది. విశ్వవాణి వారు సమర్పించు ప్రేమ ద్వారా కార్యక్రమం. మీరు రేడియోకి దగ్గరగా కూర్చోండి ప్రియ శ్రోతల్లారా అనేవాడు అనమాట. నేను సేవలోకి వచ్చిన కొత్తలో కూడా నా ఆత్మీయ సహోదరుడు ఒక వ్యక్తి విజయ్ అనే వ్యక్తి నాకు మెమరీ కార్డులో మొత్తం పాత నిబంధన కొత్త నిబంధన మొత్తం కూడా ఆయన పంపించాడు నాకు. నేను వినేవాడిని. అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వివరించి చెప్పాడు ఆయన. ఏది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తప్పులు పట్టుకోవాలని చూసిన వ్యక్తి ఆయన తప్పుల్ని ఎత్తి చూపిస్తే ఆయన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తెలుగు భాషలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వివరించి చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కూడా యూట్యూబ్లో ప్రేమధార అని చెప్పేసి ఆడియో ఉంటుందన్నమాట. అది వీడియో కాదు, ఆడియో ఉంటుంది. ఆడియో వినండి. ఖాళీగా ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని ఒక వాక్యాన్ని వినండి. మనం అయ్యేం వినం. మనం ఏది ట్రెండ్ ఏది, ఎక్కడ న్యూస్, ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి మనం ఇలాగ అంటామే కానీ ఇలా స్టాప్ చేసి వినం. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గూర్చిన మాట వలన విశ్వాసం కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. చదివిన తరువాత మొదటి కాడి నుంచి చదువు ఒకసారి. ఏహూది 3-4 పూటలు చదివిన తరువాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో నున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయేను. దేవుని ఒక వాక్యాన్ని కుంపట్లో వేసి కాలబెట్టిన దుర్మార్గుడు అంట. చాలా మంది రౌడీలు, చాలా మంది హంతకులు కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని కుంపట్లో వేసి కాల్చేశారు. దేవుడు వారిని పట్టుకొని గొప్ప సువార్థికులుగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తాడేపల్లిగూడెంలోనే ఉండేవాడంట. తాడేపల్లిగూడెంలోనే ఉన్నారు ఒక ఆయన 5-6 మర్డర్లు చేశాడంట. ఆయన కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని కాల్చేశాడంట. ఆయన చించేశాడంట, కాల్చేశాడంట. ఆయన్ని దేవుడు పట్టుకున్నాడు జైల్లో. ఆయన ఇప్పుడు గొప్ప సువార్థికుడిగా మార్చబడి ఏ కుటుంబానికైతే అన్యాయం చేశాడు ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డాడు. ఒక రౌడీ షీటర్నే దేవుడు మార్చాడు. దేవుని ఒక వాక్యం మార్చింది. దీనికే భయపడిపోతున్నారు. దీనికే లోకం భయపడిపోతుంది. దేవుని వాక్యానికి భయపడిపోతుంది అనమాట. చదువు 2 వచనాలు చదివేశావా? 24 వచనం కూడా. రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకులలో ఎవరైనాను అంటే దేవుని వాక్యము దైవజనుడు వచ్చి చెప్పాడు. చదువు నాయన, దేవుని వాక్యం, దేవుడు మనకి గ్రంథాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. నువ్వు ఎలా పరిపాలన చెయ్యాలో, నీ పితరులకి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం ఏంటో నువ్వు చదువు నాయన అంటే చదవటానికి 3-4 పూటలు చదివాడు. కానీ అతను మనస్సు మార్చుకోలా. అతను హృదయంలో దేవుడు నీ తప్పుల్ని ఎత్తు చూపిస్తా ఉంటే నా తప్పుల్ని ఎత్తు చూపిస్తావా అని చెప్పేసానని ఆ పరిశుద్ధ గ్రంథాన్ని లేకుండా చేయాలని కుంపట్లో కాల్చేసిన దుర్మార్గుడు అంట. ఇంకా చూద్దాం. ఇంకోటి చాలు నాన్న, అక్కడ వరకు చాలు. 24 వరకు అయిపోయింది కదా. 24 నిరపరాధుల రక్తం చిందించుట, దేవుని ప్రవక్తలను హత్య చేయట. రెండోది ఏంటంటే మొట్టమొదటి దేవుని గ్రంథాన్ని చించేశాడు. ఎవరో? యెహోవా యాకీము. రాసుకోండి పేరు అక్కడ. హబక్కూకు గ్రంథములో ఉన్న రాజు పేరు యెహోవా యాకీము. నాకు మొత్తం వారం రోజులు సమయం పట్టింది నాకు మొత్తం ఇదంతా సేకరించి రాయటానికి. మీకు వివరంగా చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. రెండోది నిరపరాధుల రక్తము చిందించుట, దేవుని ప్రవక్తను హత్య చేయట. చదువుదాం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 20 నుంచి 23 వరకు. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 20 నుంచి 23 వరకు. మీరు ఏమి టైటిల్స్ పెట్టుకోవాలంటే యెహోవా యాకీము దేవునికి విరోధంగా చేసిన పాపాలను పెట్టుకోవాలి.
అలా పెట్టుకోవాలి టైటిల్. అలా పెట్టుకొని మొట్టమొదటి ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం 23, 24 వచనాలు ఏమని రాసుకోవాలంటే, దేవుని గ్రంథాన్ని చించి కాల్చివేయటం అని పెట్టుకోవాలి. అలా సింపుల్గా మీకు అర్థమైంది. అదంతా రిఫరెన్స్ అంతా రాయలేకుండా సింపుల్గా అలాగా నేను చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా క్యాచ్ చేసుకొని రాసుకోవాలి. ఒక నోట్స్ పెట్టుకోవాలి, ఒక పుస్తకం పెట్టుకోవాలి. రేపు అన్న రోజున దేవుడు నిన్ను సేవ చేయమని చెప్పాడనుకో, నువ్వు సేవ చేయాలంటే ఇది చాలా అవసరం. అది ఇది సేవ అన్నది పక్కన పెడితే నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని వాక్యం చాలా అవసరం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం 20 నుంచి 23 వచనం చదువుదాం. కిర్యాతారీములో కిర్యాతారీము వాడైన షెమయా కుమారుడగు ఉరియాను ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను. అంటే కిర్యాతారీము వాడైన ఉరియా అనే ఒక ప్రవక్త ఉన్నాడంట. ఆ ప్రవక్త దేవుని నామం బట్టి ప్రవచిస్తున్నాడు. అంటే జరగబోయే సంగతులు చెబుతున్నాడు. రాజ్యంలో ఉన్న రాజుకి, అక్కడ ఉన్న అధికారులకి చెబుతున్నాడు. అయ్యా, దేవుని తట్టు మనం తిరగకపోతే ఉగ్రత రాబోతుందయ్యా, మారండి అయ్యా, మారండి, దేవుని తట్టు తిరగండి, మనం దేవుని పేరు పట్టుబడిన జనాంగం అయ్యా అని అంటున్నాడు. చదువు నాన్న. అతడు ఇర్మియా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను. అంటే ఇర్మియా కూడా చెబుతున్నాడు. ఇర్మియాతో పాటు దేవుడు ఇంకో ప్రవక్తను లేపాడు. ఇర్మియా చెప్పింది నిజమయ్యా, ఆ దైవజనుడు చెప్పింది నిజం. దేవుడు ఇర్మియా అనే ప్రవక్తను లేపాడు. ఇర్మియా చెప్పుకుంటూ వస్తున్నారు. వీళ్ళు నమ్మట్లా, ఈ రాజ్యంలో ఉన్నవారు నమ్మట్లా. ఇర్మియా గారికి పని బాట ఏమి లేదు, దేవుడు ఉగ్రత వచ్చిందంట, మనం ఎవరో దేవుని పేరు పెట్టిన ప్రజలం, మనకు ఉగ్రత రావడం ఏంటి? ఈనాడు క్రైస్తవులు కూడా అలాగే అనుకుంటున్నారు. దేవుడు రాకడ వచ్చిందమ్మా, దేవుడు ఉగ్రత రాబోతుంది, దేవుడు తన కొరకు సిద్ధపడిన సంఘాన్నే, వధువు సంఘాన్నే ఆయనతో పాటు తీసుకెళ్తారు. విడవబడిన వారికి బహుశ్రమ. అంటే మేము పరిశుద్ధులు అండి, పాపం అంటే మాకు అస్సలు పడదండి, నేను ఉదయం లెగిస్తే రాత్రి పడుకునే వరకు యేసు రక్తమే జయం, పరిశుద్ధత, యేసు రక్తమే జయం, పరిశుద్ధత అనే బ్రతుకుతున్నానండి, పాపాన్ని చూడట్లేదు, చీకటినే చూడట్లేదు, మేము పరిశుద్ధులు అండి అని భ్రమలో బ్రతుకుతున్నారు. ఇక్కడ ఈ ఉరియా అనే ప్రవక్త, ఇర్మియా ప్రవక్త చెప్పింది నిజం. దేవుని ఉగ్రత మనకు రాబోతుందంటే ఈ రాజ్యంలో ఉన్న ప్రజలు కానీ, రాజు కానీ, దేవుడు మనకు ఉగ్రత కలగజేసేవాడు కాదు. అంటే వీళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటుంటే ఉగ్రత రాకుండా ఉండిద్దా? మన ఇష్టానుసారంగా భక్తి చేస్తే మనం ఆస్వాదింపబడతామా? మనకు నచ్చినప్పుడు దేవుని మందిరానికి వస్తే దేవుడు మనకు క్షమిస్తాడా? మనకు నచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకు క్షమిస్తాడా? దేవుడు నీ గొంతులో నీకు ఆయుష్నిచ్చి, ఊపిరినిచ్చి, నిన్ను పోషించి, సంరక్షించి, కాపాడి నీకు బలాన్ని ఇస్తే ఉదయం లెగంగానే 2 చేతులు పైకెత్తి, ప్రభువా, ఈ ఊపిరి ఉందంటే నీ వల్లే ప్రభువా, ఈ బ్రతుకుందంటే నీ వల్లే, నాకు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా నువ్వు నన్ను ఆ సమస్యల్లో పడిపోకుండా బ్రతికిస్తున్నావు ప్రభువా, వందనాలని చెప్పకుండా ఏం బ్రతుకో ఏంటో, ఏం జీవితమో ఏంటో. తెల్లారిందా వస్తాడు, బుధవారం కూడా వస్తాడు, రేపైతేనేమో గురువారం కూడా వస్తాడు, డేట్ వచ్చేసిందా, 10వ తారీఖు వచ్చేసిందా, అయ్యమ్మే కట్టాలి. ఇంతే. దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి బలాన్ని ఇస్తే వాటన్నిటికీ గడిచిన దినాల్లో దేవుడు సాయం చేశాడా లేదా? సాయం చేస్తేనే కదా మనం ప్రశాంతంగా ఉన్నాం. ఆ సాయాన్ని మర్చిపోతాం మనం. ఇప్పుడు ఈ దినాల్లో ఇలాగే ఉన్నారు క్రైస్తవులు. అందుకే ఇక్కడ మన ఇష్టానుసారంగా మనం బ్రతికి, మనకు నచ్చినప్పుడు మనం భక్తి చేసి, యేసు ప్రభువారు వచ్చి కూర్చొని నీతో మాట్లాడాలనుకుంటున్నాను జక్రయ్య అని అంటే, టైరో ఉట్రో టైరో అంటారా, ఉట్రో అంటారా, ఆగమని అందాన్ని, టైరో అయ్యా, టైరో అంటే ఆగాగు, కొద్దిసేపు సోఫాలో కూర్చో, నువ్వు మజా తాగుతావా, పెప్సీ తాగుతావా, లిమ్కా తాగుతావా, కొద్దిసేపు ఆగు, నాకు పని ఉంది అంటే
దేవుడు మనతో సహవాసం చేయాలని వస్తే మనం కొద్దిసేపు దేవుడు పక్కన పెట్టాం. దేవుడిని అలా పక్కన పెట్టేస్తాం. మనం దేవుడు మనతో మాట్లాడాలని వస్తే మనం పక్కన పెట్టేస్తాం. నాతో ఎప్పుడు మాట్లాడటానికి నాతో రాలేదండి అని అన్నట్టు మీరు చూస్తున్నారు. నీ మనసులో ప్రార్థన చేసుకోవాలనిపించి దేవుడితో గడపాలనిపించి ఫోన్తో గడిపావా లేదా? నీ మనసులో దేవుడితో ప్రార్థన చేయాలని నువ్వు గంట ముందు అనుకున్నావు. స్నానం చేసి ఫ్రెష్గా స్నానం చేసి మంచిగా తలుపులు వేసుకొని బయటికి రాకుండా ప్రార్థన చేసుకోవాలనుకున్నాం. ఈ లోపల వచ్చేసారు ఎవరో చుట్టాలు. వచ్చేసారు. ఈ లోపల చుట్టాలు వచ్చేసారు చెప్పా పెట్టకుండా. వాళ్ళతో పడిపోయాం. ఇంక ముచ్చట్లో ఇంక అయిపోయింది. ఇంక ప్రార్థన అయిపోయింది. ఫోన్ వచ్చేసింది. ఎప్పుడూ చేయని వదిన ఫోన్ చేసేసింది నీకు. ఇంకా ఎలా ఉన్నావమ్మా, ఎలా ఉన్నా? ఆ వదిన ఏం చెప్పను వదిన, ఏంటి బాధలు కష్టాలు, ఏం పరిస్థితులు ఏం బాగాలేదు. పడిపోయాం. ఇంకా గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. ఇంకా ఏం కూర చేసావు, ఏంటి అయిపోయింది. ఇంకా అయిపోయింది. అంటే దేవుడు మనతో మాట్లాడాలని వస్తే మనం దేవునితో సహవాసం చేస్తున్నామో చేయట్లేదా? ఈనాటి క్రైస్తత్వం అలాగే ఉంది. మరి దేవుడు ఎలాగ ఆస్వాదిస్తాడు? ఉగ్రత రాకుండా ఉండిద్దానంటే ఎలా వచ్చి, శ్రమలో ఇబ్బందులు రాకుండా ఉంటాయంటే ఎలాగ రాకుండా ఉంటాయి? మనం చేసుకున్న పొరపాట్లకి, మనం చేసుకున్న తప్పిదాలకి ప్రభువు మీద నెపం మూపేస్తున్నాం. క్రైస్తవులకి తేరగా ఇది ఒకటి దొరుకుతుంది. ఆడొకటి దొరుకుతున్నాడు. ఆడు లూసిఫర్ గాడు. ఇలా బామ్మర్ది, ఇలా అక్కల అబ్బాయి ఏదో అయినట్టు, ఇలా మామ అయినట్టు. ఆ అపవాదిగాడు నన్ను ప్రార్థన చేసుకొని ఇవ్వట్లేదండి అని అంటే వాడు కూడా అవుతాడు. నిన్నేం చేశాను రా బాబా నేనా? నిన్నేమైనా కదిపానా? నిన్నేమైనా అన్నానా? నీ మనసు సరిగా లేక నా మీద నెపం వేస్తావు వినరా అంటాడు వాడు కూడా. అవును, మన మనసు స్థిరంగా లేకుండా మనం ప్రభుతో గడపాలని మనకు ఆకాంక్ష ఉన్నప్పటికీ దాన్ని తొంగలో తొక్కి దాన్ని పక్కన పెట్టేసి మనం ఆడున్నాడండి, ఆడు ప్రార్థన చేసుకొని ఇవ్వట్లేదండి, చర్చికి వస్తామండి నిద్రొచ్చేస్తా ఉండిద్దండి. ఓ పాస్టర్ గారు నేను చెబుతున్నారు. ఏమంటున్నారంటే, ఒక దగ్గరికి వాక్యం చెప్పడానికి వెళ్ళారంట. ఆయనతో ఆ పాస్టర్ గారు చెప్పారంట, మా ఊళ్ళు నిద్రపోతే ఏమి అనకండి మీరు దయచేసారన్నారంట. ఆయన చెబుతున్నా నాకు, అదేంటి చక్రయ్య, వాళ్ళోళ్ళు నిద్రపోతే ఏమి అనొద్దని అంటున్నాడా? వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతే కోపం రాదా? ఇక్కడ చెమటలు పట్టి తడిచిపోతుంటే నిద్రపోతుంటే జస్ట్ ఎవరికైనా కొద్ది కునుకు, కొద్ది ఒత్తిడి వల్ల వచ్చింది. కానీ కొంతమంది మంచిగా స్తంభం ఒకటి చూసుకొని, లేకపోతే ఫ్యాన్ చూసుకొని పైన ఇక స్టార్టింగు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అన్న దగ్గర కాడ నుంచి ఆమేన్ హల్లెలూయా దేవునికి స్తోత్రం అన్నప్పుడు లెగుతారు. జస్ట్ మామూలుగా కొద్దిగా షుగర్ ఉన్న వాళ్ళకి, కొద్దిగా అలసట వచ్చింది, కళ్ళు మూతలు పడితే సహజం. అది కాదు నేను చెప్పేది. కొంతమంది ఫస్ట్ స్టార్టింగ్లో అలా కునికేస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు ముందు. సంఘం కంటే వీళ్ళు ముందు వెళ్ళిపోతారు అక్కడికి, పరలోకానికి. మళ్ళీ ఆమె దాని తర్వాత మనం ఇక్కడే ఉన్నాం కదా, సంఘంలో ఇంకా ఎత్తపడలేదు కదని లెగుతారన్నమాట వాళ్ళు. అంటే మన భక్తి విధానం ఏ విధంగా ఉంది అని అన్నదానికి అన్నమాట. మనకి దేవుడు మనల్ని ఎలాగా ఆస్వాదిస్తాడు? ఆయన అన్నాడంట, చూసి వెళ్ళి కొంచెం మొహం కడుక్కొని రండి అని అన్నాడంట ఆవిడ్ని. ఆయన అయిపోయిన తర్వాత, నేను అనొద్దని అన్నాను కదండి అని అంటే, మరి వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతుంటే కొంచెం మొహం కడుక్కుంటే ఆమె దీవించబడితే ఎవరు దీవించబడతారు? వాక్యం విన్న మనము దీవించబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువు నాన్న, చదువు. ఇంకా అసలు ఒక రిఫరెన్స్ కూడా వెళ్ళలేదు హబక్కూకు గ్రంథంలో. చదివేనా? 26వ అధ్యాయం 20 నుంచి 23 వరకు చదివే. రాజైన యెహోయాకీమును అతని శూరులందరూ ప్రధానులందరూ అతని మాటలు విన్న మీదట రాజు అతని చంపజూచుచుండగా ఉరియా దాన్ని తెలుసుకొని భయపడి ఐగుప్తుకు పారిపోయాడంట. రాజుకి మంచి చెప్పి, అయ్యా నీ రాజ్యము సస్యశ్యామలంగా మంచిగా పాడి పంటలతో ఉండాలంటే నువ్వు దేవునితో తిరగాలయ్యా. ఇర్మీయా ప్రవక్త చెబుతుంది నిజమో, దేవుడు నాతో కూడా మాట్లాడాడు, నన్ను కూడా చెప్పమన్నాడు, చెబుతున్నాను నేనంటే
ఈ అర్జెంటుగా చంపేసేయండిరా అన్నాడు రాజు. భయపడిపోయి ఈ ఉరియా ప్రవక్త ఐగుప్తుకి వెళ్ళిపోతే ఐగుప్తు నుంచి తీసుకొచ్చి చంపేశాడండి. నిరపరాధుల రక్తాన్ని ఒలికించాడు. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు అధికారులు ఏం చేస్తున్నారంటే నిరపరాధులైన క్రైస్తవులను చంపుతుంది, నిరపరాధులైన పేదవారిని చంపేస్తుంది. న్యాయం లేనే లేదు, న్యాయం కనపడట్లేదు. రెండో దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం 8వ వచనం ధ్యానం చేద్దాం. రెండో దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం 8వ వచనం. విగ్రహారాధన మరియు హేయక్రియలు. ఎవరితనా? దేవుని ఎన్నుకున్న రాజు, దేవుని జనాంగంలో ఉన్న రాజు ఇతడు ఎలా ఉన్నాడంట? దేవుని యొక్క గ్రంథాన్ని పొయ్యిలో వేశాడు, ప్రవక్తని చంపించాడు. మూడోది విగ్రహారాధన మరియు హేయక్రియలు. రెండో దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయం 5, 8వ వచనం. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన చెడు నడత నడిచాడు. అది 5వ వచనం అయిపోయింది, కంప్లీట్. అక్కడికి 8వ వచనం చదువు. యెహోయాకీము చేసిన ఇతర కార్యముల గూర్చి అతడు హేయ దేవతలను ఇతరు ఎవరో దేవుని బిడ్డ. మనం లోకాన్ని పాపంలోనే జీవించకూడదు. మన పాప లోకంలో ఉన్నా సరే పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, నేను లోకాన్ని పాపాన్ని పెంటగేయించుకున్నాను. లోకంలో ఉన్నదంతా నేత్రాస, శరీరాస, జీవపుడంబం. ఇతడు ఏం చేస్తున్నాడు? హేయకరమైన క్రియలను చేస్తున్నాడు, హేయకరమైన కార్యాలు చేస్తున్నాడు. ఎవరు? రాజు అయ్యుండి, దేవుడు ఎన్నుకున్న రాజు అయ్యుండి ఇప్పటి దినాల్లో కూడా సేవకులు చేయరాని చేస్తున్నారు. సేవకులు చేయరాని పనులు చేస్తున్నారు. విశ్వాసులు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. పగులోకేసం, రాత్రికేసం. అంటే పగులోకేసం, రాత్రికేసం. ఆదివారం ఏమో తెల్లబట్టలేసం, సోమవారం నుంచి శనివారం వరకేమో రంగుబట్టలేసం. ఎవరినని చెబుతాం, ఎవరినని అంటాం. అలా ఉంది క్రైస్తత్వము. మనము దేవుని చేత, దేవుని రక్తంలో కడగబడిన బిడ్డలం. మనం ఆయన సుస్వరూపమైనను సొగసైనను లేనివాడిగా మన కొరకు రిక్తునిగా చేయబడితే మనం రోజు ఆయన రిక్తునిగా మార్చేస్తాం మన హేయకరమైన క్రియల వల్ల. తన రాజ్యంలో మరియు ప్రజలకు విరోధముగా చేసిన అన్యాయాలు, అంటే ప్రజలను దోచుకొని రాజభవనాలు నిర్మించుకొనుట, అంటే ఆర్థిక దోపిడీ. మొట్టమొదటి ఏం చేశాడు? దేవుని గ్రంథాన్ని కాల్చేశాడు, దేవుని ప్రవక్తని, నిరపరాధుల రక్తం ఒలిగించాడు. మూడోది హేయ సంబంధమైన క్రియలు చేశాడు. దేవుడికి విగ్రహారాధన అంటే అసహ్యం. ఇతడే దేవుడని అన్య సంబంధమైన విగ్రహాలను తీసుకొచ్చి, హేయకరమైన దేవతా విగ్రహాలను తీసుకొచ్చి, చెక్క బొమ్మలు తీసుకొచ్చి, కొయ్యి బొమ్మలను తీసుకొని వచ్చి జీవం లేని వాటి ఎదుట సాగిలి పడుతున్నాడు. ఎవరో? దేవుడి చేత ఎన్నుకోబడిన రాజు. నాలుగోది తన రాజ్యంలో ప్రజలకి విరోధంగా అన్యాయాలు చేస్తున్నాడంట. అంటే ఆర్థిక పరమైన దోపిడీ చేస్తున్నాడు. అంటే ప్రజల సొమ్ముని ఏం చేస్తున్నాడు? ప్రజలకు ఉపయోగించకుండా బిల్డింగ్లు కట్టుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది? మొన్న భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు తెలుసా మీకు?
కోట్లు ఖర్చు పెట్టారు. కోట్లు. ఎవడి సొమ్మది? ఎవడి సొమ్మది? ప్రజల సొమ్మది. ప్రజల సొమ్ము. మరి ఆ కోట్లతో ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేయొచ్చు కదా. వైద్యాన్ని అభివృద్ధి చేయొచ్చు కదా, విద్యని అభివృద్ధి చేయొచ్చు కదా. పేదోడుగానే ఉండిపోతున్నాడు. ఆర్థిక దోపిడీ. రైతులకి గిట్టుబాటు ధరలు ఇస్తున్నారా? రైతు 6 నెలల్లో లేకపోతే 8 నెలల్లో లేకపోతే సంవత్సరమో కష్టపడి పంట పండిస్తే మొత్తం అంతా తాకట్టు పెట్టుకొని రక్తం దారపోసి పంట పండిస్తే రైతుకి గిట్టుబాటు ధర ఎత్తనావా? మరి నీ సొమ్ము అయినట్టు కోట్లు ఖర్చు పెట్టి ఎత్తనావు. ఆర్థిక దోపిడీ. ఈ రాజు కూడా ఏం చేస్తున్నాడు? ఆర్థిక దోపిడీ. ప్రజల సొమ్ముని అక్రమంగా విలాసవంతమైన బిల్డింగ్లు కట్టించుకుంటున్నాడు. చదువుదాం మనం. ఇర్మియా గ్రంథము 22 అధ్యాయము 13, 14, 17 వచనాలు. ఇర్మియా గ్రంథము 22 అధ్యాయము 13, 14, 17 వచనాలు. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ. అంటే డబ్బా కోసం ప్రజల్ని ఆదుకోవటం మానేసి బిల్డింగ్లు కట్టుకుంటే ఏం ఒరిగిద్ది? ఆ బిల్డింగ్లో ఉండటానికి ప్రజలు ఉండాలి కదా, తర్వాత తరం ఉండాలి కదా, ఉద్యోగ అవకాశాలు ఉండాలి కదా, విద్యను అభివృద్ధి చేయాలి కదా. రోగాలతో జనాలు చచ్చిపోతున్నారు. హాస్పిటల్ చూస్తే మురికి వాళ్ళకంటే దారుణంగా ఉన్నాయి. హాస్పిటల్. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ బాగా పెంచి డాక్టర్లను పెంచి వైద్య వ్యవస్థను అభివృద్ధి చెందితే పేదవాడేంటి ఉండవాడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు. పేదోడేమో అప్పు చేసి అన్ని తాకట్టు పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వాడు నిలబడటానికి చాలా కష్టం అవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? చదువు ఇప్పుడు మొదటి కానీ చదువు. నీతి తప్పి అంటే నీతిగా న్యాయంగా ప్రవర్తించడం మానేసి తన నగరును స్థాపించువానికి శ్రమ. న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియ్యకంట. అంటే కూలివాని యొక్క జీతం బిగబట్టు వారికి శ్రమ అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పింది. కూలోడికి కరెక్ట్గా జీతం ఇస్తున్నారా? కూలోడికి కరెక్ట్గా జీతం ఇస్తున్నారా? వాడిని 8 గంటలని 12 గంటలు పని చేసుకుంటున్నారు. ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారా? ఎవరు? త్వరగా రావాలి, లేట్గా వెళ్ళాలి. ఆర్థిక దోపిడీ జరుగుతుంది ఇక్కడ. చదువమ్మా. కూలి ఉంది, అది అక్కడ నుంచి చదువు. తన పొరుగువాని చేత జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ. అంటే ఊరకనే కొలువు చేయించుకుంటున్నాడంట. ఇజ్రాయేల్ ప్రజల చేత ఊరకనే రాజు కొలువు చేయించుకుంటున్నాడంట. అంటే తన నగరాలు కట్టుకుంటున్నాడు. 17 వచనం చదువమ్మా. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే. అంటే అన్యాయంగా దేని మీద ఉందంట? ప్రజలకి సేవ చేయాలని లేదు రాజుకి. అన్యాయంగా లాభం సంపాదించుకున్నాడు. వెనకేసుకుంటున్నాడు. అన్యాయంగా వెనకేసుకుంటే ఉండిద్దా? ఉండదు. సరే, చివరి చదువుదాం. ప్రజలపై భారమైన పన్నులు వేయటం అన్నమాట. ప్రజలపై భారమైన భారం మోయటం. 2 రాజుల గ్రంథం 23 అధ్యాయము 35 వచనం. యెహోవాయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశము మీద పన్ను నిర్ణయించి. మన దేశం ఏం చేస్తుంది? మన భారతదేశం ఏం చేస్తుంది తెలుసా? ప్రజలపైన GST. నువ్వు హోటల్కి వెళ్ళి ఏదైనా తినాలనుకో, ఆ తిండి మీద GST ఉంది. నువ్వు ఏదన్నా షాపింగ్ చేయాలనుకో, ఆ బిల్లు మీద చూస్తే GST అని ఉండిద్ది అనమాట. ప్రతిదానికి GST, పన్నుల భారం.
నువ్వు ఒక బండి కొనుక్కోవాలనుకున్నా, ఒక టీవీ కొనుక్కోవాలనుకున్నా, ఒక వాషింగ్ మిషన్ కొనుక్కోవాలనుకున్నా, ఒక ఫ్యాన్ కొనుక్కోవాలనుకున్నా, ఒక ఏసీ కొనుక్కోవాలనుకున్నా, జిఎస్టి పన్నుల భారం. ఈ పన్నుల భారం ఎవరికి చెందుతుంది? ప్రభుత్వం వేరే వాడి చేతిలో పెడుతుంది తీసుకెళ్ళి. వేరే వాడి చేతిలో పెడుతుంది తీసుకెళ్ళి. ప్రజల మీద పన్నుల భారం ప్రజలు కట్టగలుగుతారా? వాళ్ళ స్థాయి కట్టగలిగిద్దా? ఇది సామెత ఉండిద్ది, రెక్కాడితే కానీ డొక్కాడదు. వారు కష్టపడి పని చేసుకుంటే కానీ 5 చేతులు లోపలికి వెళ్ళాం. అలాంటిది ప్రజల పైన పన్ను భారం వేస్తానంట. అసలుకి ఉద్యోగ అవకాశాలు లేవు ఓ పక్కన పనులు లేవు, ఓ పక్కన ప్రజలపైన భారం, సరిగ్గా జీతాలు రావట్లేదు, దానికి తోడు పన్నుల భారం అంట. ఈ పన్నులంతా ఈ ట్యాక్స్ అంతా తీసుకెళ్ళి వాడి చేతిలో పెడుతున్నాడు. వాడు నాదే రాజ్యం అన్నట్టు పరిపాలన చేస్తున్నాడు వాడు. అలా ఉంది వ్యవస్థ. ఇక్కడ కూడా యెహోవాయాకీం ఏం చేస్తున్నాడు? ఐగుప్తు రాజైన ఫరోని ఎక్కువ ఆజ్ఞించాడంట, నీ దేశం నుంచి నాకింత పన్ను ట్యాక్స్ కావాలని అన్నాడంట. నేను అందుకే రాజుగా నియమించాను, నువ్వు తింటావో తినవో నాకు సంబంధం లేదు, ప్రజల మీద పన్ను భారమే. నేను అనుకుంటాను మంచినీళ్ళు తాగాలన్నా మంచినీళ్ళ మీద కూడా ట్యాక్స్ ఉండిద్ది, మంచినీళ్ళ మీద కూడా ట్యాక్స్ ఉండిద్ది, కూల్ డ్రింక్ మీద కూడా ట్యాక్స్ ఉండిద్ది, ప్రతి దాని మీద ట్యాక్స్ ఉంది. కొన్ని రోజులు అయితే మనం రోడ్డు మీద కారులో వెళ్ళడానికి కూడా ట్యాక్స్ ఉండిద్ది, మనుషులు నడవడానికి కూడా ట్యాక్స్ వేస్తారు. ఇక్కడ అధికమైన పన్నుల భారము ప్రజల మీద మోపుతున్నాడు. చివరగా ఏం చేస్తున్నాడంటే ఇక్కడ రాజకీయ పొత్తు పెట్టుకున్నాడంట లాభం కొరకు. 3 సంవత్సరాలు రాజకీయ పొత్తు మంచిగానే కొనసాగించాడు. 3 సంవత్సరాల తర్వాత వాడికి పన్ను కట్టేది ఏంటని చెప్పి తిరగబడ్డాడు. వినాశనాన్ని తెచ్చుకున్నాడు. దాని ద్వారా ఏం తెచ్చుకున్నాడు? వినాశనాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా పొత్తులు ఎక్కువైపోయాయి, ప్రజల బాగోగులు పట్టించుకోవట్లా, పొత్తులు ఎక్కువైపోయాయి. దేనికోసం? కుర్చీ కోసం. దేనికోసం? కుర్చీ కోసం. మేము ప్రశ్నించడానికే వచ్చామంటున్నారు. ప్రశ్నిస్తున్నారా? ప్రశ్నించేవాడిని తీసుకెళ్ళి ఏ కీలికి ఆ కీలు ఇరిసేస్తున్నారు. మేము ప్రశ్నించడానికి వచ్చాం, మాది ప్రశ్నించే పార్టీ అని అన్నారు. ఎవరిని ప్రశ్నించట్లా, ప్రశ్నించినోడినే పట్టుకెళ్ళిపోతున్నారు. రాత్రి పట్టుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూడా యెహోవాయాకీం ఏం చేశాడంటే రాజకీయ లబ్ధి కొరకు ఫరో రాజైన ఫరో నెకోతో రాజకీయ ఒప్పందం చేసుకున్నాడు, పొత్తు పెట్టుకున్నాడు. 3 సంవత్సరాలు అయింది పొత్తు. 3 సంవత్సరాలు 3 నాళ్ళ ముచ్చట్లాగే అయిపోయింది అనమాట. ఇంకా తర్వాత తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసిన తర్వాత తన రాజకీయ పతనం ప్రారంభమైపోయింది. తిరుగుబాటు చేసిన తర్వాత తిరుగుబాటు వల్ల బబులోనీయుల సైన్యాలు, సిరియన్లు, మోయాబీలు యోధా రాజ్యం పైకి వచ్చి వినాశనాన్ని కలగజేశారంట. ఇప్పుడు హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చదువమ్మ, ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా నేను మొర్రపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకింపకయుందువు. బలాత్కారము జరుగుతుందని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకై ఉన్నావు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? హబక్కూకు లాగా అనుకుంటున్నారా? అయ్యా, మా దేశంలో బలాత్కారం జరుగుతుంది, మా దేశంలో అన్యాయం జరుగుతుంది, నా దేశంలో నా కుటుంబంలో అన్యాయం అయిపోతుంది ప్రభువా, నీవు దయాదాక్షిణ్య పుణ్యుడివి, నీ ప్రజల పక్షాన ఉండేవాడివి, ఓరకనే ఎందుకు చూస్తున్నావు అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అనిపించలేదు. ఎప్పుడైనా అనిపించిందా? దేశంలో ఎంత అన్యాయం జరుగుతుంటే, దేశంలో ఎంత అక్రమం జరుగుతుంటే, దేశం ఇలాగ అయిపోతుంటే ఎందుకు ఊరకే ఉన్నావు ప్రభువా, నీ ప్రజల పక్షాన్ని నువ్వు ఎందుకు లేవు అని హబక్కూకు ప్రవక్త దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. మరి అన్యాయం జరుగుతుంటే ఎందుకు జరగదు? ఏం చేస్తున్నాడు రాజు? చూసావా ఏం చేస్తున్నాడు రాజు? దేవుని యొక్క గ్రంథాన్ని కుంపట్లో వేశాడు, ప్రవక్తలను చంపించాడు.
ప్రజలపైన అధికమైన భారాన్ని మోపుతున్నాడు, పన్నుల భారం మోపుతున్నాడు, కూలి చేయించుకుంటున్నాడు కానీ జీతం ఇవ్వట్లేదు. రాజకీయ పొత్తులు, రాజకీయ లబ్ధి కొరకు రాజకీయ పొత్తులు పెట్టుకొని గంటకొక పార్టీ, రోజుకో పార్టీ మారుతున్నారు. మా దేశంలో అన్యాయం జరుగుతుంటే నువ్వెందుకు ఊరకనే ఉంటున్నావు ప్రభు అని హబక్కూకు ప్రవక్త దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. మనమందరం కూడా మోకరించి, ఆయన ఊరకనే చూసే దేవుడు కాదు, నిజంగా యథార్థంగా తన బిడ్డల పక్షాన తానుండే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యా, నా దేశాన్ని చూడు, నా ప్రాంతాన్ని చూడు. నిన్నే 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఒకరికొకరు సెకండ్ ఇచ్చుకున్నాం. నిజంగా మనకు స్వాతంత్రం ఉందా? నిజంగా మనకు స్వేచ్ఛ ఉందా? మన దేశంలో అన్యాయము, అక్రమము, హేయకరమైన కార్యాలు పెచ్చిరిల్లిపోయాయి. మనం అనుకోవచ్చు, దేవా చూస్తున్నావా నా దేశాన్ని? మరొక తరం ఎలా బ్రతికిద్దో అని భయంగా ఉంది నాకు. మరొక తరం, రాబోయే తరం, ఇప్పుడు మన పిల్లలు సమాజంలో ఎలా బ్రతకగలుగుతారని భయం మీకుందో లేదో కానీ నాకుంది. రాబోయే తరము దేవుడి కొరకు ఎలా బ్రతికిద్దు అని భయం నా గుండెల్లో. భయం మామూలు భయం కాదు. రాబోయే తరము దేవుని కొరకు నిలబడగలిగిద్దా, నిలబడలేదా? కానీ ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన తన కొరకు ఒక తరాన్ని సిద్ధపరచుకుంటాడు ఆయన. అవును ప్రభువా, మా దేశంలో అన్యాయం జరుగుతుంది, మా దేశంలో అక్రమం జరుగుతుంది. అయ్యా, నీవు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు నాయన. మా పక్షాన, మా దేశం పక్షాన నీవు ఉండు ప్రభువా. కనికిరం చూపించు ప్రభువా, కనికిరం చూపించు ప్రభు అంటూ ప్రభు పాదాలు పట్టుకుందాం. హబక్కూకు ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి, అయ్యా అన్యాయం జరుగుతుంటే ఎందుకు ఊరకనే చూస్తూ ఊరుకున్నావు ప్రభా? నీ కళ్ళు దుష్టత్వం చూసే కాదు కదా నాయన, దుష్టత్వము నీ యొద్ద చోటు లేదుగా నాయన. నువ్వెందుకు నీ ప్రజల్ని హింసిస్తుంటే ఎందుకు ఊరకనే ఉంటున్నావు ప్రభువా? ఆయనకు ఒక సమయం ఉంది. ఆ సమయంలో ఆయన తప్పకుండా తన ప్రజల పక్షాన నిలబడగలిగే సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. అందరం అలాగే మోకరించి, అయ్యా మేము నీ కొరకు యథార్థంగా జీవించాలి ప్రభా, నమ్మకంగా జీవించాలి ప్రభా, యథార్థమైన హృదయంతో నిన్ను సేవించాలి ప్రభా. మా దేశము నీ సొంతం అవ్వాలి నాయన, మా దేశము నీ వైపు తిరగాలి నాయన. మా దేశంలో ఉన్న అన్యాయము, అక్రమం, అహింస పోవాలి ప్రభు అంటూ ప్రభు వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఇటు రీతిగా ప్రభా నీ సన్నిధిలో కూడి నీ నామాన్ని కనపరచడానికి నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యానికై మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా అయా నమ్మదగిన దేవా, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడా, కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కరలు తీర్చండి ప్రభా. వారికి, వారి కుటుంబాలకి, వారి బిడ్డలకి మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా నీ మహిమైశ్వరంలో ప్రతి అవసరత తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి, కాలనీలో ఉన్న వాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారందరినీ దీవించి ఆస్వాదించండి ప్రభా. వారు చేస్తున్న పనుల్లో, వ్యాపారాల్లో, అన్ని విషయాల్లో తోడుగా ఉండి సహాయం దయచేసి నీ కృపలో భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు సర్వలోక సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి కూడి ఉన్న మనకును లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ ఆయన రాకడ పర్యంతరము తోడేయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.